హలో చిల్డ్రన్, ఈరోజు మనం బయాలజీ టెక్స్ట్ బుక్లోని యూనిట్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయం నేర్చుకుందాము. అదేవిధంగా జీవశాస్త్రంలో మన బయాలజీలో ఫస్ట్ లెసన్లో న్యూట్రిషన్ అనే టాపిక్ ఉంది. దాని తెలుగులో పోషణ అంటాము. పోషణలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. 10th క్లాస్లో మొత్తం కూడా 10 యూనిట్లు ఉన్నాయి. దేర్ ఆర్ 10 యూనిట్స్ ఇన్ బయాలజీ. నెంబర్ 1 న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, కోఆర్డినేషన్, రిప్రొడక్షన్, కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్, హెరిడిటీ, అవర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్, లాస్ట్ వన్ ఈజ్ న్యాచురల్ రిసోర్సెస్. మొత్తం కూడా 10 యూనిట్లు ఉన్నాయి. ఈ 10 యూనిట్లు చాలా చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఈరోజు మన పాఠంలో మొట్టమొదటి యూనిట్ దాని పేరు న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ మన తెలుగులో పోషణ అంటాం. పోషణలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్, అంటే దీంట్లో ఇంపార్టెంట్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకుందాము. అర్థం చేసుకుంటే మిగతా లెసన్ కూడా చాలా మనకి ఈజీగా అర్థమైంది. మొట్టమొదట మీరందరూ కూడా ఇక్కడ గ్రీన్ బోర్డు గమనించండి. హియర్ దెర్ ఈజ్ ఎ గ్రీన్ బోర్డ్. On the green board there is matters something regarding to nutrition. ఇక్కడ మీరు చూడండి, ఆటోట్రాప్స్ మనం 8th క్లాస్లో నేర్చుకున్నాము, 9th కూడా నేర్చుకున్నాం. ఆటోట్రాప్స్ అంటే ఏమిటి? తెలుగులో మనం వాటిని స్వయం పోషకాలు అంటాం. స్వయం అంటే సొంతంగా, పోషకాలు అంటే తమను తామే పోషించుకుంటాయి. కాబట్టి వాటిని మనం స్వయం పోషకాలు అంటాం. ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాడు చూడండి. ప్లాంట్స్, బ్లూ గ్రీన్ ఆల్గే ఉన్నాయి. బ్లూ గ్రీన్ ఆల్గే ఆల్సో దే కన్సిస్ట్ ఆఫ్ క్లోరోఫిల్స్. దాంట్లో కూడా క్లోరోఫిల్స్ ఉంటాయి. అవి కూడా తన ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. ఇక్కడ ఆటోట్రాప్స్ అంటే ఏంటంటే, ఆటోట్రాప్స్ ఆర్ ద ఆర్గనిజం దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై దెమ్సెల్ఫ్. ఇవి స్వయం పోషకాలు, తమ ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకుంటాయి. కాబట్టి వాటిని స్వయం పోషకాలు అంటాం. ఉదాహరణ మొక్కలు, అదేవిధంగా బ్లూ గ్రీన్ ఆల్గే. మరి ఇవి సొంతంగా ఆహారం ఎట్లా తయారు చేసుకుంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం 6లో 7లో 8లో కూడా మొక్కల గురించి తెచ్చుకున్నాము. అదేవిధంగా మరి ఈ స్వయం పోషకాలకి కావాల్సిన కారకాలు ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్కి ఏం కావాలి అంటే తమ ఆహారం ఏంటి? గ్లూకోజ్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా క్రొవ్వులు కావచ్చు. ఇవి మొక్కలు తయారు చేసుకుంటాయి. మరి అవి తయారు చేసుకోవడానికి ఏం కావాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఉంది. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, లైట్, క్లోరోఫిల్స్. మొక్కలు ఏం చేస్తాయంటే, ప్లాంట్స్ దే అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. నేల నుంచి కొన్ని ఖనిజ లవణాలని పీల్చుకుంటాయి. అదేవిధంగా నీరు కూడా పీల్చుకుంటుంది. అదేవిధంగా వాటికి కొన్ని గ్యాసెస్ కూడా కావాలి, కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా మొక్కలకు ఆకులు ఉంటాయి, కొన్ని మొక్కలు గ్రీన్గా ఉంటాయి. ఆ గ్రీన్ కూడా పార్ట్స్లో క్లోరోఫిల్స్ ఉంటాయి. క్లోరోఫిల్స్ అనే వర్ణకాలు ఉంటాయి. ఈ వర్ణకాలు ఏం చేస్తాయంటే, క్లోరోఫిల్ వర్ణకాలు దే ఆర్ యూస్ఫుల్ టు బిల్డ్ వాట్ ఫుడ్. కాబట్టి మొక్కలు అనేవి 4 కారకాల యొక్క సహాయంతో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఎప్పుడు సన్లైట్ ఉంటేనే, లైట్ ఉంటేనే. సో ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ లైట్, ప్లాంట్స్ ఆర్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ బై యూటిలైజింగ్ సమ్ ఆఫ్ ద మెటీరియల్ లైక్ వాటర్ అండ్ సన్లైట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ క్లోరోఫిల్స్. సో దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏం తెలుసుకున్నాం. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ ఏంటి? ప్లాంట్స్ ఆర్ ప్రిపేర్ their food by themselves. So that is called autotrophic nutrition. దాన్ని మనం ఏమిటంటే స్వయం పోషణ అంటాం. పిల్లలు, ఈ యొక్క స్వయం పోషణ మనం 8th 9th కూడా నేర్చుకున్నాం. అదే ఇక్కడ 10th నేర్చుకుంటే కొద్దిగా ఎలాబరేట్గా, కొద్దిగా ఎక్కువ మొత్తంలో నేర్చుకుంటాం అంతే. ఇక్కడ చూడండి, ఫోటోసింథసిస్. ఫోటో అంటే లైట్ పిల్లలు, సింథసిస్ అంటే ప్రిపరేషన్. తెలుగులో ఏమిటంటే కిరణజన్య సంయోగక్రియ అంటాం. కిరణ అంటే అండి లైట్. ఈ లైట్ యొక్క సమక్షంలో మొక్కలు ఏం చేసుకుంటే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో
ఫోటోసింథసిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బేసిక్ లైఫ్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ అనేది ఒక బేసిక్ లైఫ్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ జీవక్రియ. ఈ జీవక్రియ కనుక జరగకపోతే ప్రపంచంలోని ఏ జీవులు కూడా తమ యొక్క మనుగడను సాగించలేవు. అంటే మొక్కలు చేసుకున్న ఆహారాన్ని, అవి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, కొవ్వులు కావచ్చు, ఇవేం చేస్తాయంటే మిగతా జంతువులు తింటాయి. సో అదర్ యానిమల్స్ ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫుడ్ బై దెమ్సెల్వ్. మీకు అందరూ తెలుసు, ఏ జంతువు కూడా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోదు. మేకలు కానీ, కోళ్ళు కానీ, కుక్కలు కానీ, మనుషులు కానీ, ఏ జంతువు అయినా సరే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవు. అండ్ దే డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్. సో లయన్ డిపెండ్ ఆన్ డీర్ ఫర్ ఫుడ్. అండ్ డీర్ ఈజ్ ఈటింగ్ వాట్? ప్లాంట్ ఫుడ్. డీర్ ఏం చేస్తుంది? జింక ఏం చేస్తుంది? మొక్కలు తింటుంది. ఆ మొక్కలు తిని దేహాన్ని పెంచుకుంటుంది. మళ్ళీ అదే జింకని మళ్ళీ సింహం తింటుంది. కాబట్టి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we or the animals depend on other for food. So plants are providing food to other organisms. So animals are called as not autotroph, they are called as heterotrophs. Heterotrophs ante emiti? Heterotrophs are the organism, they depend on plants or other for food. So those are called as heterotrophs. కాబట్టి వాటిని మనం heterotrophs అంటాం. అయితే ఇక్కడ మనకి ఈ 10th క్లాస్లో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు పిల్లలు. హెట్రోట్రాప్స్ అనేవి ఇన్ని రకాలుగా ఉన్నాయి. హెట్రోట్రాప్స్ అనేవి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో 2 ఇచ్చారు ఆ పిల్లలు. ఒకటంటే సాప్రోఫైట్స్ అండ్ తర్వాత పారాసైట్స్. సాప్రోఫైట్స్ ఇవేం చేస్తాయంటే దే అబ్జర్వ్ ద ఫుడ్ త్రూ దర్ బాడీ సర్ఫేస్. ఉదాహరణకి మష్రూమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈస్ట్ సెల్స్ ఉన్నాయి, అదేవిధంగా పుట్టగొడుగులు ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే వేరే వాటి మీద మొలిసి వాడి దేహంలో వచ్చే కొన్ని జిగురు పదార్థాలని బయటికి పంపి తర్వాత బయట ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసుకొని ఆ జీర్ణమైన ఆహారాన్ని తమ యొక్క శరీర భాగాల ద్వారా అబ్జర్వ్ చేస్తుంది. సో దట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్ కాల్డ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్ మష్రూమ్స్, బ్రెడ్ మోల్డ్స్ అండ్ ఈస్ట్ సెల్స్. ఇంకా వేరే ఉన్నాయి పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైట్స్ ఏంటి? దే డిపెండ్ ఆన్ అదర్ ఫర్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన నెత్తిలో ఏముంటాయి? పేలు ఉంటాయి. చాలామంది నెత్తిలో పేలు ఉంటాయి. అదేవిధంగా టీనియస్ కోలెక్స్ ఉంది, అదేవిధంగా డాటర్ ఉంది, కొన్ని మొక్కలు ఉన్నాయి. సో దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ దేర్ ఫుడ్ ఫర్ దెమ్సెల్వ్, దే డిపెండ్ ఆన్ అదర్ ఫర్ ఫుడ్. ఇవేం చేస్తాయంటే నెత్తిలో ఉన్నటువంటి ఈ యొక్క రక్తాన్ని, అదేవిధంగా టీనియస్ కోలెక్స్ మన పొట్టలో పెరుగుద్ది. అదేం చేస్తాయంటే పొట్టలో ఉన్న ఆహారాన్ని అది అబ్జర్వ్ చేస్తుంది. సో దే డిపెండ్ ఆన్ అదర్ హోస్ట్. సో దట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ పారాసైటిక్ న్యూట్రిషన్. పిల్లలు ఇప్పుడు మొత్తం కూడా మనము 4 రకాలైన న్యూట్రిషన్ కూడా నేర్చుకున్నాం, పోషణ కూడా నేర్చుకున్నాం. ఒకటేంటి? ఆటోట్రాపిక్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్లాంట్స్. నెక్స్ట్ ఏంటి? హెట్రోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? పరపోషకాలు. ఇవేం చేస్తాయి? ఇతర మొక్కలు కానీ ఇతర జంతువుల మీద ఆధారపడి తన యొక్క మనుగడ సాగిస్తాయి. ఇంకో నేర్చుకున్నాము సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఎగ్జాంపుల్ ఏంటి? ఈస్ట్ సెల్స్, మష్రూమ్స్, నెక్స్ట్ బ్రెడ్ మోల్డ్ చెప్పుకున్నాం. అదేవిధంగా పారాసైటిక్ న్యూట్రిషన్ ఏంటి? లైస్, నెక్స్ట్ పోతే డాటర్, నెక్స్ట్ పోతే టీనియస్ కోలెక్స్. ఇవి పారాసైటిక్ న్యూట్రిషన్ చెప్పుకున్నాం. మరి మొక్కలు ఆహారాన్ని ఎట్లా తయారు అంటే క్లోరోఫిల్స్ అనే వర్ణకాలు ఉంటాయి, వాటి సహాయంతో మొక్కలు అనేవి ఆహారం తయారు చేసుకుంటాయి. ఓకే పిల్లలు, ఇప్పుడు దాకా మనం 4 అంశాలు నేర్చుకున్నాం. ఇవి బేసిక్స్ పిల్లలు, ఇవి చాలా బేసిక్స్. తప్పనిసరిగా మీరు హయ్యర్ లెవెల్లోకి పోయినా సరే ఈ బేసిక్స్ అనేవి తప్పనిసరిగా మీరు నేర్చుకోవాలి. ఒకటేంటి? ఆటోట్రాపిక్ న్యూట్రిషన్. ఇంకోటి ఏంటి? హెట్రోట్రాపిక్ న్యూట్రిషన్. థర్డ్ వన్ ఏంటి? సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఫోర్త్ వన్ అనేది పారాసైటిక్ న్యూట్రిషన్. ఇలాంటి విషయాల్ని ఇంకొద్దిగా ఎలాబరేట్గా మనము వచ్చే ఈ అకాడమిక్ ఇయర్లో 24-25లో మనం ఇంకా కొద్దిగా ఎలాబరేట్గా నేర్చుకుందాం. ఇప్పుడు మనము మొక్కలు దేనితో ఆహారం చేసుకుంటాయి, మొక్కల్లోని ఏ భాగం అనేది ఆహారానికి తయారీకి ఉపయోగపడుతుంది అనే విషయం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి పిల్లలు, స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, హరిత రేణు నిర్మాణం ఉంది, మన 10th ఇచ్చాడు. ఇది చాలా ఈజీ డయాగ్రామ్, మీరందరూ కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఏమీ లేదు, దీని చుట్టూ కూడా 2 పొరలు ఉంటాయి. ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్ ఈజ్ హ్యావింగ్ 3 మెంబ్రేన్ స్ట్రక్చర్. 3 పొరలు ఉంటాయి పిల్లలు, 3 పొరలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇట్లా బారుగా పొడవైన గీతలాగా ఉన్నాయి. ఇక్కడేమో స్టాక్స్ ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పైల్స్ ఉన్నాయి, అంటే బస్తాలు వేసినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు మీకు స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఆకుల్లో ఉంటుంది.
గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద లీవ్, గ్రీన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ కనిపిస్తా క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్స్ అనే వర్ణకాలు ఉంటాయి, అవే ఆహారాన్ని తయారు చేస్తాయి. నేను చెప్పుకున్నా కదా ఇందాక, ఆహారాన్ని క్లోరోప్లాస్ట్లో ఉన్న క్లోరోఫిల్స్ తయారు చేయాలంటే ఏం కావాలంటే కార్బన్ డైఆక్సైడ్ నెసరీ, వాటర్ ఈజ్ నెసరీ, క్లోరోఫిల్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా సన్లైట్ ఇవన్నీ ఉంటాయి, వీటిలో ఉంటాయి అన్నమాట, అన్నీ ఉంటాయి దీంట్లో. ఇది ఈ యొక్క హరిత రేణులో దీంట్లో క్లోరోప్లాస్ట్. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ యొక్క డయాగ్రామ్ చెప్తాను. క్లోరోప్లాస్ట్ డిస్క్ షేప్, ఇట్ ఈస్ ఎ 3 membrane స్ట్రక్చర్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఇదేమో కలర్లెస్, ఇక్కడ ఏమో కూడా కలర్లెస్ కలర్ ఉందన్నమాట. దీని ఏమిటంటే స్ట్రోమా అంటాం. తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ థైలికాయిడ్స్ అంటాం, థైలికాయిడ్ మెంబ్రేన్స్ అంటాం. ఇవి స్టాక్స్ ఉంటాయి, వీటిని ఏమంటాం గ్రానా అంటాం. ఈ కలర్లెస్ పోర్షన్ అంటే స్ట్రోమా అంటాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు నేర్చుకోవాలి. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ డ్రా చేయమంటే మీరు ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. అక్కడ డ్రా చేసిన తర్వాత ఈ థైలకాయిడ్స్ చేయండి, తర్వాత గ్రానా థైలకాయిడ్స్ చేయండి. స్టార్చ్ గ్రెయిన్ ఉంటుంది అనమాట, అంటే ఆహారం నిలవ ఉంటుంది. అదేవిధంగా ఈ పొడవైన వాటిని ఏమిటంటే గ్రానా థైలకాయిడ్స్ అంటాము. ఇవి ఈ స్టాక్స్ చూసారు, ఒక దాని మీద ఒకటి పైలే ఉన్నాయి, వీటిని గ్రానా అంటాం. ఇప్పుడు ఈ 2 విషయాలు నేర్చుకోండి మనం. ఒకటేంటి హరిత రేణు నిర్మాణం, దాని ఇంగ్లీష్లో ఏమంటాం క్లోరోప్లాస్ట్ అంటాం. దాని ఇంగ్లీష్లో ఏమంటాం స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లో ఏమున్నాయి, ఏ కలర్లెస్ పోర్షన్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రోమా అంటాం. ఇదంతా స్ట్రోమా. నెక్స్ట్ హియర్ యు సీ స్టాక్స్ ఆఫ్ థైలకాయిడ్స్, దే ఆర్ కాల్డ్ గ్రానా. గ్రానా అన్నం, స్ట్రోమా అన్నం, నెక్స్ట్ పోతే గ్రానా థైలకాయిడ్స్ ఉన్నాయి. ఇది ఏంటి స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణం. ఎగ్జామ్లో మీకు డ్రా ఏ వెల్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ అంటే ఇదే వేయాలి. హరిత రేణు నిర్మాణాన్ని గీసి దాని భాగాలు గుర్తించబడడం, ఇది చాలా ఈజీ పిల్లలు, ఇది చాలా మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడే నీ యొక్క హరిత రేణులో ఏం చేస్తారంటే క్లోరోఫిల్స్ ఉంటాయి, క్లోరోఫిల్స్ వర్ణకాలు ఉంటాయి, అవి తమ యొక్క ఆహారాన్ని తయారు చేస్తాయి. దాన్నే మనం ఏమంటే ఫోటోసింథసిస్ అంటాం. సో ప్లాంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్ ఇన్ ద chloroplast consists of chlorophylls. They build the food, that is glucose, by utilizing what? Carbon dioxide, water, light and chlorophylls. So these 4 factors are necessary for photosynthesis. Finally, they are preparing food, that is called glucose, C6H12O6. These are in products 6H2O, 6O2. మీకు అందరూ తెలిసి ఉంటుంది, మొక్కల నుంచి మనకి గాలి వస్తుంది. మొక్కలు లేకపోతే జీవులు మనకు లేవు. మొక్కల నుంచి ఏ గాలి వస్తుంది, మనకి ఆక్సిజన్ వస్తుంది. డే టైంలో ప్లాంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్ అంటే ఇక్కడ కాంతి ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే మొక్కలు ఏం చేస్తాయంటే దే పెర్ఫార్మ్ ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్లాంట్స్ ఆర్ రిలీజింగ్ ఆక్సిజన్. అదే చేస్తుంటే ఈ స్టొమాటా నుంచి అదేం చేస్తుంటే ఆ ఆక్సిజన్ని బయటికి విడుదల చేస్తాయి. కాబట్టి పత్ర రంధ్రాలు ఉంటాయి, పత్ర రంధ్రాల ద్వారా ఆక్సిజన్ బయటికి పోతుంది. ఆ ఆక్సిజనే మనం పీల్చుకొని మనం బతుకుతున్నాం. అన్ని జంతువులు కూడా ఆక్సిజన్ అవసరం, ఎందుకంటే మనం రెస్పిరేషన్ చెప్తాం, రెస్పిరేషన్కి శ్వాసక్రియకి ఆక్సిజన్ అవసరం. మనకి ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు? మొక్కలు. కాబట్టి పిల్లలు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క విషయాన్ని నేర్చుకోండి. అదేవిధంగా మొక్కలు కూడా మనం సంరక్షించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కలు మనం నరికేయద్దు. ఇప్పుడు మనం ఏ విషయాలు నేర్చుకున్నాము? 4 అంశాలు నేర్చుకున్నాం పిల్లలు. ఒకటేంటి ఆటోట్రాపిక్ న్యూట్రిషన్, రెండోదండి హెటరోట్రాపిక్ న్యూట్రిషన్, మూడోదండి సాప్రోఫైటిక్ న్యూట్రిషన్, నాలుగోదండి పారాసైటిక్ న్యూట్రిషన్. ఇంకా నేర్చుకున్నాం క్లోరోఫిల్స్ నేర్చుకున్నాం, వర్ణకాలు నేర్చుకున్నాము, దే బిల్ట్ వాట్ ఫుడ్ అని నేర్చుకున్నాం. దాంతోపాటుగా ఫోటోసింథసిస్ ఈక్వేషన్ కూడా నేర్చుకున్నాం. 6CO2 12H2O లైట్ క్లోరోఫిల్ C6H12O6 ప్లస్ 6H2O 6O2, దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. దాంతోపాటుగా నేర్చుకున్నాము టుడే వి డిస్కస్ వాట్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణం, హరిత యొక్క నిర్మాణం మనం నేర్చుకున్నాం. ఇది చాలా ఈజీ. ఎగ్జాంపుల్లో ఇవి అడుగుతారు మీకు, వాట్ ఆర్ ఆటోట్రాప్, గివ్ ఎగ్జాంపుల్. వాట్ ఆర్ హెటరోట్రాప్, గివ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ఫోటోసింథసిస్, define photosynthesis equation, draw a well labeled diagram of chloroplast. Like that in your examination you are getting more questions. So in grana light reaction takes place, in stroma dark reaction takes place. దీన్ని మనం ఫర్దర్గా మనం నెక్స్ట్ ఇయర్లో ఇంకా క్లియర్గా మనం నేర్చుకున్నాం. గ్రానా లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్,
ఇన్ స్ట్రోమా డార్క్ రియాక్షన్ టేక్ ప్లేస్. ఓకే చిల్డ్రన్, ఇంత మటుకి మనం ఏం చేసిన మొక్కలు కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా అదేవిధంగా ఇది ఇక్కడ చూడండి, అమీబా ఉంది, పారమీషియం ఉంది. సో అమీబా ఆల్సో పెర్ఫార్మింగ్ న్యూట్రిషన్. ఇట్ ఈస్ ఎ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఇట్ ఈస్ బిలాంగ్ టు ది ఫైలం ప్రోటోజోవా అండ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ వాట్ లెగ్స్ లైక్ అస్. దే హ్యావింగ్ వాట్ సూడోపోడియా. వాటికి సూడోపోడియా అంటే మిథ్యా పాదాలు ఉంటాయి. ఈ మిథ్యా పాదాల సహాయంతో అవి నీటిలో కలుపుకుంటూ పోయేసి తమ ఆహారాన్ని సేకరించుకుంటాయి. దాన్ని ఏమంటే అమీబా న్యూట్రిషన్ అంటాం. అమీబా న్యూట్రిషన్ సూడోపోడియాతో అవి ఏం చేసి చిన్న చిన్న ఆహార రేణువుని ఆ సూడోపోడియా ఎన్సర్కిల్ చేసి అక్కడి నుంచి ఫుడ్ వ్యాక్యూలు పోయి అక్కడి నుంచి సైటోప్లాజంకి వెళ్ళేసి అక్కడ ఆహారాన్ని జీర్ణించుకుంటాయి. అది మనం నెక్స్ట్ మనం క్లియర్ నేర్చుకుందాం. అదేవిధంగా చూడండి ఇక్కడ పారమీషియం. పారమీషియం ఆల్సో ప్రోటోజోవా. సో ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్ సిలియా అండ్ సిలియా ఆర్ యూస్ఫుల్ ఫర్ లోకోమోషన్. దీనికి చిన్న నోరు లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని సైటోస్టోమ్ అంటాం. ఇట్ ఆల్సో లివ్స్ ఇన్ వాటర్. సో దిస్ ఈజ్ కాల్డ్ పారమీషియం, దిస్ ఈజ్ కాల్డ్ అమీబా. ఇవి కూడా ఎగ్జామ్లో వస్తాయి. పిల్లలు గుర్తుపెట్టుకోండి, డ్రా అమీబా డయాగ్రామ్ అంటాడు, డ్రా పారమీషియం డయాగ్రామ్ అంటాడు. సో దీస్ ఆర్ సిలియా ఆర్ యూస్ఫుల్ ఫర్ లోకోమోషన్ ఇన్ కేస్ ఆఫ్ పారమీషియం అండ్ సూడోపోడియా ఆర్ యూస్ఫుల్ ఫర్ లోకోమోషన్ కేస్ ఆఫ్ అమీబా. అమీబా ఎలా చలనం చేస్తుంది అంటే సూడోపోడియా రాయాలి. అదేవిధంగా పారమీషియం చలనం అంటే ఏ రాయాలి మీరు, సిలియా రాయాలి. కాబట్టి ఇవి కూడా ఎగ్జామ్లు వస్తాయి. ఇది చాలా ఈజీ పిల్లలు, అమీబా పారమీషియం. ఇప్పుడు మనం న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ నేర్చుకుందాం. మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటాం, మనం ఆహారాన్ని ఎలా భుజిస్తాం, ఆహారం ఎక్కడికి పోద్ది అనేది ముందు మనం నేర్చుకుందాం. ఇది కూడా మనకి న్యూట్రిషన్ టాపిక్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒక డయాగ్రామ్ ఇచ్చాను. ఈ డయాగ్రామ్ని చూస్తే మౌత్, ఇది నోస్. కాబట్టి ఇది మౌత్ లీడ్స్ ఉంది బక్కల్ క్యావిటీ. మనకి ఇది అంగిలి ఉంది, దాన్ని బక్కల్ క్యావిటీ అంటాం. ఆ అంగిలి ఎక్కడ ఓపెన్ అయితే లోపల ఫారింక్స్ తెలుగులో గ్రసని అంటాం. దాని తర్వాత కిందికి పోతే ఆహార వాహిక ఉంటుంది, దాన్ని ఏమంటే ఈసోఫాగస్ అంటాం. ఇది ఒక నాళం. దీని ద్వారా కిందికి వస్తే ఇక్కడ మాత్రం యూ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది పిల్లలు, దాన్ని డియోడినం అంటాం. డియోడినం ఆంత్రమోడం. దాని తర్వాత చిన్న పేగులు ఉంటాయి, పెద్ద పేగులు ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇవి లివరు, దీని పక్కన ప్యాంక్రియాస్ ఉంటుంది. నెక్స్ట్ రెక్టమ్, యానస్. ఇవి మన జీర్ణ వ్యవస్థలోని భాగాలు. కాబట్టి ఎగ్జామ్లో డ్రా వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటాడు, అది మీరు నేర్చుకోవాలి. కాబట్టి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ పార్ట్స్ ఏంటి, నాతో ఒకసారి ఏంటంటే నేను చెప్తా. మౌత్, బక్కల్ క్యావిటీ, నోరు, ఇదేంటి అంగిలి, ఇది ఫారింక్స్ ఇంగ్లీష్లో గ్రసని. దాని తర్వాత ఈసోఫాగస్ ఇక ఆహార నాళం. దాని కింది పోతే ఇక్కడ యూ షేప్ పార్ట్ ఉంటుంది, దాన్ని డియోడినం అంటాం, ఆంత్రమూలం అంటాం. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, తర్వాత రెక్టమ్, పురుషనాళం, లాస్ట్కి వచ్చేలా యానస్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, మన జీర్ణ వ్యవస్థలోని భాగాలు. ఇప్పుడు మనకి ఆహారం తీసుకుంటాం కదా, మీరు మన 10th క్లాస్లో ఫ్లో చార్ట్ ఇచ్చాడు, ఆహార ఫ్లో చార్ట్ గీయండి. ప్రిపేర్ ఏ ఫ్లో చార్ట్ షోయింగ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటాడు. మీరేం రాస్తారు, ఆహారం తీసుకుంటాం కదా, నోట్లో పెట్టుకుంటాం, నోట్లో చెడిపోద్ది బక్కల్ క్యావిటీ చెడిపోద్ది, ఫారింక్స్ చెడిపోద్ది, ఈసోఫాగస్ చెడిపోద్ది. నెక్స్ట్ డియోడినం చెడిపోద్ది. స్టొమక్ అంటే పొట్ట, జీర్ణాశయం చెడిపోద్ది. స్మాల్ ఇంటెస్టైన్ అక్కడి నుంచి చెడిపోద్ది, లార్జ్ ఇంటెస్టైన్ అక్కడి నుంచి చెడిపోద్ది, రెక్టమ్ అక్కడి నుంచి చెడిపోద్ది, యానస్. ఈ రకం మీరేంటంటే యారో మార్క్స్ పెట్టి మీరేంటంటే ఫ్లో చార్ట్ గీయాలి. అది చాలా ఈజీ పిల్లలు, ఎగ్జామ్లో అడుగుతున్నామంట. ఫ్లో చార్ట్, ప్రిపేర్ ఏ ఫ్లో చార్ట్ షోయింగ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ అంటాడు. ఇది మొత్తం కూడా డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఇది విషయం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనకు నోరు ఉంది కదా, నోరులో ఏముంది, నాలుక ఉంది. ఈ యొక్క నోటిలో మనకి 3 జతల 3 pairs ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి పిల్లలు. ఏంటి, 3 జతల సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి. అవి ఒక జతనేమో అంటే సబ్ మ్యాండిబులర్ అంటాం, అంటే ఇక్కడ ఉంటుంది అనమాట మ్యాండిబుల్ పక్కన. ఒకటేమో చెవుల కింద ఉంటుంది లోపల, ఒకటి పారాటిడ్స్ అంటాం. సబ్ మ్యాండిబులర్, 2 పారాటిడ్ గ్లాండ్స్, 3 సబ్ లింగ్వల్. ఈ రకంగా there are 3 pairs of salivary glands are present in the mouth and they are secreting saliva. అది లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో
ఇది రావడానికి అవకాశం ఉంది. సో దేర్ ఆర్ 3 pairs of salivary glands are located in our mouth. So one pair located on either side of jaws. They are called as submandibular. One pair present on either side of below the ear. They are called parotid. And one pair present below the tongue. They are called as sublingual. కాబట్టి 3 జతల లాలాజల గ్రంథులు నేర్చుకుందాం. అది అయిపోయింది. ఇది కూడా చాలా ఈజీ పిల్లలు, ఇది కూడా మరి ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే ఆ విషయం కూడా మీకు ఈజీగా అర్థమైంది. ఇప్పుడు మీకు అసలైన విషయం చెప్తానండి. సో ఇన్ అవర్ బాడీ ఎంజైమ్స్ ఆర్ ప్రొడ్యూస్. ఇవి మొత్తం మన దేహంలో 8 ఎంజైమ్స్ ఉత్పత్తి అయింది. ఇక్కడ మనం టెక్స్ట్ బుక్లో కూడా 8 ఎంజైమ్స్ నేర్చుకుంటాం. నేను ఈరోజు మొత్తం చెప్పట్లేదు, బేసిక్ చెప్తున్నాను. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఎంజైమ్స్ 8 ఉన్నాయి కదా, 8 అని ఈజీ కదా. మీరు ఏం చేస్తారంటే 2 నేర్చుకుంటారు. 2 పిపి, బిఏ, టిఎల్, పిఎస్ అట్లా 2 నేర్చుకోండి. పి ఫర్ టాలిన్, పి ఫర్ పెప్సిన్, బి ఫర్ బైల్, ఏ ఫర్ ఎమలేజ్, టీ ఫర్ ట్రిప్సిన్, ఎల్ ఫర్ లిపేజ్, పి ఫర్ పెప్డేజ్, ఎస్ ఫర్ సుక్రేజ్. ఇప్పుడు చెప్పండి. పిపి, బిఏ, టిఎల్, పిఎస్. పి ఫర్ టాలిన్, పి ఫర్ పెప్సిన్, బి ఫర్ బైల్, ఏ ఫర్ ఎమలేజ్, టీ ఫర్ ట్రిప్సిన్, ఎల్ ఫర్ లిపేజ్, పి ఫర్ పెప్డేజ్, ఎస్ ఫర్ సుక్రేజ్. ఇప్పుడు ఒకటి చెప్తా సార్, తర్వాత మనం నేర్చుకుందాం. టాలిన్ secreted by salivary glands, secreted to buccal cavity, digested saliva, act on carbohydrate, product maltose sugar. అట్లా మనం ఫర్దర్గా మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీటి ఏమంటాం? ఎంజైమ్స్ అంటాం. మొత్తం ఎన్ని ఉన్నాయి పిల్లలు? ఎంజైమ్స్ 8 ఉన్నాయి. ఒకసారి చెప్పండి. పి పి బి ఏ టి ఎల్ పిఎస్. అంతే వచ్చేసింది మొత్తం 8. పి ఫర్ టాలిన్, పి ఫర్ పెప్సిన్, బి ఫర్ బైల్, ఏ ఫర్ ఎమలేజ్, టీ ఫర్ ట్రిప్సిన్, ఎల్ ఫర్ లిపేజ్, పి ఫర్ పెప్టేజ్, ఎస్ ఫర్ సుక్రేజ్. అంతే, చాలా ఈజీ. ఇప్పుడు మీకు లాస్ట్ అంటే ఈ లెసన్లో లాస్ట్లో ఏమనంటే విటమిన్స్ ఉన్నాయి. మొత్తం కూడా 13 విటమిన్స్ ఉన్నాయి. అవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి, ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ ఏమో బి కాంప్లెక్స్ అండ్ సి, ఫ్యాట్ సాల్యుబుల్ ఏ డిఈకే. ఇక్కడ చూస్తే B1, B2, B3, B12, B1, B2, B3, B12, folic acid, pantothenic acid, biotin, ascorbic acid, retinol, calciferol, tocopherol, phylloquinol. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. So there is another one is there. B1, B2, B3, B6. B6 also there is another vitamin, that is B6. Totally 13 vitamins are there. మొత్తం 17 విటమిన్స్ ఉన్నాయి. అవి వాటర్ సాల్యుబుల్ ఉన్నాయి, ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ ఏంటి? బి కాంప్లెక్స్ అండ్ సి. ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటి? ఏడిఈకే. ఇక్కడ ఆకాయనేమో B1, B2, B3, B6, B12, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, బయోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్. ఇక్కడ దాకా వాటర్ సాల్యుబుల్. ఇక్కడ నుంచి ADEK. ఇవి దే ఆర్ కాల్డ్ ఫ్యాట్ సాల్యుబుల్. రిమైనింగ్ 4 ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్. అండ్ ఫస్ట్ vitamins are water soluble. Water soluble vitamins are B1, B2, B3, B6, B12, folic acid, pantothenic acid, biotin, ascorbic acid. అంత మటుకి నీటిలో కరిగే విటమిన్లు. కింద ఇచ్చే చూడండి, రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, ఫిల్లోక్వినాల్. వీటి అంటే ADEK అంటాం. ఓకే పిల్లలు, ఈరోజు మనం బేసిక్స్ నేర్చుకుందాం. మొదటి పాఠంలో ఉన్నటువంటి అంశాలు నేర్చుకుందాం క్లియర్గా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క బోర్డులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చదివి మననం చేసుకొని మళ్ళీ మీరు ప్రిపేర్ కాండి. నెక్స్ట్ మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత మీకు చాలా ఈజీగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్, ఆటోట్రాప్, హెట్రోట్రాప్, నెక్స్ట్ సాప్రోఫైట్స్, నెక్స్ట్ పారాసైట్, నెక్స్ట్ ఫోటోసింథసిస్ ఈక్వేషన్, నెక్స్ట్ స్ట్రక్చర్ క్లోరోప్లాస్ట్, నెక్స్ట్ డార్క్ రియాక్షన్, లైట్ రియాక్షన్, నెక్స్ట్ న్యూట్రిషన్ అమీబా, నెక్స్ట్ న్యూట్రిషన్ పారామీషియం, నెక్స్ట్ హ్యూమన్ డయాగ్నోసిస్ సిస్టమ్ పార్ట్స్, ఫ్లో చార్ట్స్ ఆఫ్ హ్యూమన్ డయాగ్నోసిస్ చెప్పాను. అదేవిధంగా ఐ టోల్డ్ యూ వాట్ ఆర్ ఎంజైమ్స్. మొత్తం 8 ఎంజైమ్స్ ఉన్నాయి. టాలిన్, పెప్సిన్, బైల్, ఎమలేజ్, ట్రిప్సిన్, లిపేజ్, పెప్టేజ్, సుక్రేజ్ అండ్ పెప్టేజ్, సుక్రేజ్ 8. అక్కడ విటమిన్స్ ఎన్ని ఉన్నాయి? బి కాంప్లెక్స్ అండ్ సి. బి కాంప్లెక్స్లో B1, B2, B3, B6, B12, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, బయోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్. అంతమటికి వాటర్ సాల్యుబుల్. అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటి? రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, ఫిల్లోక్వినాల్, ADEK. ఇవి అన్నీ కూడా పిల్లలు బేసిక్స్. ఈ బేసిక్స్ అన్ని కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ చిల్డ్రన్.